ఇది రన్నింగ్ కాలం, సోషల్ మీడియా కాలం, ఓవర్ యాక్టివ్ పబ్లిక్ ఉన్నటువంటి కాలం. సాగతీత అనేటటువంటిది జనానికి నచ్చదు. ఇది ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పదే పదే ప్రకటనలు చేస్తూ ఆ ప్రకటనలకి ఎందుకు విరుద్ధంగా చర్య జరిగింది? తల్లికి వందనం మొన్న ఏమన్నారు? అకస్మాత్తుగా తెర మీదకి తెచ్చారు, ఇచ్చేయబోతున్నామన్నారు. వెరీ గుడ్. మొన్న త్వరలో డేట్ ప్రకటిస్తామన్నది కాస్త మళ్ళీ ఇచ్చేస్తున్నామన్నారు. వెరీ గుడ్ అనుకున్నాం. సీన్ కట్ చేస్తే 12వ తారీఖు కరెక్ట్గా నిన్నటికి ఏడాది పూర్తయినటువంటి సందర్భంలో ఇచ్చేయబోతున్నారు అనుకున్నాం. తీరా చూస్తే ఓ జీవో కాపీ రిలీజ్ చేశారు. అది కాస్త పక్కకి వెళ్ళిపోయింది. ఏమైంది మళ్ళీ ఇప్పుడు? సచివాలయాలకు ఏది దాంట్లో ఇప్పుడు లిస్టులు తయారు చేస్తారట. ఈ లిస్టులు ఈ నెలలో చివరిలో సచివాలయాల దగ్గర ప్రదర్శిస్తారట. ఆ తర్వాత వచ్చే నెలలో డబ్బులు వేస్తారట. అక్కడ ఆ శాంటిటీ కోల్పోయింది, ఆ సీరియస్నెస్ కోల్పోయింది, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ కోల్పోయింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి డబ్బులు ఇస్తున్నాం, ఇచ్చి ఆ ఫీల్ని ఒక్కసారిగా వచ్చే ఆ థ్రిల్ ఉంది చూడండి. జగన్ ఇదివరకు ఏనాడు కూడా జనాలకి వేల రూపాయల డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడలా. అలాంటిది జగన్ డబ్బులేగానే ఒక సర్ప్రైజ్ అయ్యింది. మేబీ అంత సర్ప్రైజ్ చేసిన జగన్కి కూడా ఓటమి అనే సర్ప్రైజ్ జనం ఇచ్చారు కాబట్టి అంత వద్దులే అనుకుందేమో తెలియదు ఈ ప్రభుత్వం. అది పక్కన పెడితే ఇప్పుడు కొన్ని కీలకమైనటువంటిది ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు చిత్ర విచిత్రమైనటువంటిది. సర్పంచ్కి నెలకొచ్చే జీతం 3000 రూపాయలు. అతను అనర్హుడు ఎట్టవుతాడు? సర్పంచులు చాలామంది పేదవాళ్ళు ఉంటారు, దళిత బడుగు బలహీన వర్గాలు ఉంటారు. అలాంటిది అర్హత ఎట్లా పెట్టారు వీళ్ళు? అది ఒకటి. రెండవది వచ్చేటప్పటికి 15,000 రూపాయల్లో 2,000 దొంగ కాజేశాడు దొంగోడు అంటూ మాట్లాడారు అప్పుడు జగన్. ఇప్పుడు స్టార్టింగే 13,000 రూపాయలు. అప్పుడు జగన్ ఫస్ట్ ఏడాది 15,000 వేసి 2వ ఏడాది 1,000 తగ్గించాడు, 3వ ఏడాది 2,000 తగ్గించాడు. అది స్కూల్ మెయింటెనెన్స్ కోసం. ఇక్కడేమో అసలు స్కూల్ మెయింటెనెన్స్ కాదు, తీసుకెళ్ళి కలెక్టర్ చేతికి ఇచ్చేయడం అనేటటువంటిది మరొక తప్పు. ఇకపోతే ఇంట్లో ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ పొందితే వందనం ఇవ్వరట. ఇది ఎక్కడ ధోరణి? అంటే ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లోడు 10th చదువుతున్నాడు, ఇంకో పిల్లోడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతనికి ఫీజు రియంబర్స్మెంట్ ఆఫర్ ఉంటే అప్పుడు ఇతన్ని చదవద్దని చెప్పినట్టేగా. లేదా అక్క చెల్లెళ్ళలో లేకపోతే అన్న చెల్లెళ్ళలో ఉన్నారు, అన్నకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తే చెల్లికి తల్లికి వందనం ఇవ్వరా? ఇదివరకు ఎట్లాంటిది లేదే. ఇది ఒక ఆస్పెక్ట్. లేకపోతే ఇంకోటి, పోనీ ఫీజు రియంబర్స్మెంట్ క్రింద ఏడాది ఏమన్నా ఇచ్చారా? తల్లికి వందనం ఇవ్వలా, ఫీజుకి రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు జగన్ పథకాలు వచ్చేటప్పుడు దానికి ఏదో అమ్మ ఒడి ప్లస్ విద్యా దీవెన అని ఏదో పెట్టాడు. అట్లాగే దాని పేరేంటది, హాస్టల్ వసతి ఏదో కూడా పెట్టాడు. ఆ డబ్బులు ఇవ్వలేదు. ఇకపోతే విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటితే పథకం కట్టింది. క్రిందటిసారి జగన్ అన్నప్పుడు వెటకారం చేసింది తెలుగుదేశం, అట్లాగే పవన్ కళ్యాణ్. ఇప్పుడు అది కాస్త సేమ్ పెట్టుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్ పొందుతున్న వాళ్ళు అనర్హులే. అట్టట్లాగా స్కాలర్షిప్తో స్కాలర్షిప్ మీది మీకే కదా. అంటే ఈ ఇంట్లో ఎవరైనా స్కాలర్షిప్పా, లేకపోతే ఈ స్టూడెంట్కి స్కాలర్షిప్ వస్తేనా? ఈ స్టూడెంట్కి స్కాలర్షిప్ వస్తే డబ్బులు ఇవ్వము అంటే తప్పేం లేదు. కానీ ఇంట్లో ఎవరికైనా స్కాలర్షిప్ అయితే తప్పు. అది కాస్త చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు. ఇక్కడ ఖచ్చితంగా ఈ రూలు జగన్ ఉన్నప్పుడైనా నడిచింది. పథకానికి అర్హులు కంపల్సరీగా బియ్యం కార్డు కాబట్టి. అలాగే నెలవారీ ఆదాయం 10 నుంచి 12,000 మించితే పథకం ఇవ్వరు. వైట్ రేషన్ కార్డు వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే. 10,000 12,000 అన్నట్టు ఎట్ట లెక్క చూద్దాం. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినట్టు పానీపూరి బండి, లేకపోతే ఒక మొటా కూలీకో, లేకపోతే ఈవెన్ వ్యవసాయ కూలీకైనా రోజుకి 500 నుంచి 700 తీసుకుంటారు. భవన నిర్మాణ కార్మికుడు రోజుకి 500 నుంచి 700 తీసుకుంటారు. చేతికి క్యాష్ ఇచ్చేస్తారు, ఏం అకౌంట్లో పడవు. కాబట్టి వైట్ రేషన్ కార్డు హోల్డర్లు అందరూ ఈ లిస్ట్లో ఉన్నట్టు లెక్క. కాబట్టి అదేమి చెయ్యరు అనుకుంటున్నాను నేను. అది అర్హత ఇంతకుముందు జగన్ టైంలోనైనా అట్లాగే పెడతారు, పేపర్ మీద అట్లాగే పెడతారు. చేతికి వైట్ రేషన్ కార్డు హోల్డర్ అందరికీ ఇస్తారు. లేకపోతే 1000 చదరపు అడుగుల స్థలం ఉన్నా, కారు ఉన్నా వర్తించు. అది అవసరం లేదు కూడా. అట్లాంటి వాళ్ళకి ఇవ్వమని కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో మంచి చెడు ఇది మాత్రం కొన్ని సెట్ చేసుకోవాలి. అదే సందర్భంలో ఈ 13,000 అనేటటువంటిది మాత్రం కరెక్ట్ కాదు, ఆలోచించుకోవాలి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటే మాత్రం మంచి పరిణామం.